ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యాబోధన తీరుతెన్నులను అమాంతం మార్చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్లల్లో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. నాడు నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు. దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర నుంచి లక్షల మంది పిల్లలు హాజరై తమ ప్రతిభను చూపించారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3, 4, 5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు. దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం 5,907 స్కూళ్లకు చెందిన 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులు హాజరవుతారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16.5 లక్షల మంది పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యా బోధన, ఆంగ్లం మీద పట్టు కోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది.